హాయ్ అండి. అందరికీ నమస్కారం. వృషభ రాశి వారు ఎక్కడున్నా సరే డిసెంబర్ 31 లోపు ఈ 4 వస్తువులను తీసి బయటపడేసేయండి. లేదంటే మాత్రం కొత్త సంవత్సరంలో మళ్ళీ నరకాన్ని అనుభవిస్తారు. ఎందుకు ఇలా చెప్తున్నాను అనేది మీరు తప్పుగా తీసుకోవద్దు. ఎందుకంటే వీడియోని మీరు పూర్తిగా చివరి వరకు వింటేనే పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. వృషభ రాశి వారు ఈ సంవత్సరంలో అంటే ఈ యొక్క 2025వ సంవత్సరంలో ఎన్నో కష్టాలను, బాధలను, సమస్యలను ఎప్పుడో చుట్టం చూపుగా వచ్చి పలకరించి వెళ్ళే సంతోషాలను, సుఖాలనే తప్ప ఎక్కువగా 100% చూసుకుంటే 100%లో దాదాపుగా 90% వరకు కష్టాలను అనుభవించారు. ఆర్థిక ఇబ్బందులను ఫేస్ చేశారు. డబ్బు లేక చాలా వరకు కూడా సతమతమయ్యారని కూడా చెప్పుకోవచ్చనమాట. కాబట్టి మీకు ఉన్నటువంటి కష్టాలు, అప్పులు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వ్యాపారాల్లో ఏదైనా సరిగా కలిసి రాకపోతున్నా కానీ, ఆరోగ్యం అనేది సరిగా లేకున్నా కానీ, ఇప్పుడు మేము చెప్పబోయే ఈ 4 వస్తువులను తీసి మీరు బయటపడేస్తే మీరు ఏదైతే లక్ష్యాలను పెట్టుకున్నారో సాధించాలని చెప్పి డబ్బు పరంగా ఏ ఏ ఇబ్బందులను పడుతున్నారో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీరు అనుకున్నది అనుకున్నట్లుగా అంటే కోరుకున్నవి కోరుకున్నట్లుగా జరుగుతాయన్నమాట. అసలు ఏ 4 వస్తువులను తీసి బయటపడేయాలనేది తెలుసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం మహాలక్ష్మీదేవి అయి నమః అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వృషభ రాశి వారిని మనం గమనించినట్లయితే కనుక వీరు చాలా అంటే చాలా మంచివారండి. ఎదుటివారికి ఎప్పుడూ కూడా తమ వంతు తాము సాయం ఏ విధంగా చేయగలమా, ఎదుటివారు ఏదైనా కష్టాల్లో ఉన్నారు అంటే రెండవ ఆలోచన లేకుండా వెంటనే వారి కోసం ఏదైనా కానీ చేసేస్తారనమాట. అంత మంచివారు. ఎవరి స్వార్థం వారు చూసుకోవడమే ఎక్కువగా ఉంటుందన్నమాట. మనవారేలే, మన వాళ్ళ గురించి మనమే ఆలోచించాలి, మన వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు అని చెప్పి ఎవరు కూడా అనుకోవడం. అందుకే బంధాల మధ్య విలువలు తగ్గాయి, ప్రేమలు కూడా తగ్గిపోయాయి. కానీ వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా బంధాలకి, బంధుత్వాలకి, రక్త సంబంధాలకు ఎక్కువ విలువనిస్తారు. ఎప్పుడైనా ఎక్కడైనా కానీ వారికి ఎవరికైనా కష్టం వచ్చినా, ఆపద వచ్చినా కూడా మేము ఉన్నాము అని చెప్పి వెంటనే ముందడుగు వేసి సహాయం చేస్తారు. కానీ వీరు ఏ జన్మలో చేసుకున్న కర్మ ఫలితమో లేదంటే పాప ఫలితమో తెలియదు కానీ వీరికి అయిన వారి నుంచి అంత ప్రేమ అనేది ఎక్కువగా దొరకదు. ఇట్లా ఉంటున్నానని చేసి తప్పుగా అనుకోవద్దు. ఎందుకు అంటే 100%లో ఈ యొక్క ప్రాబ్లం ఉందా అంటే 100%లో ఉంది అని చెప్పను కానీ 100%లో దాదాపుగా 80% వరకు కూడా ఈ యొక్క వృషభరాశి వారిని సొంత వారే, రక్త సంబంధం అనుకున్న వారే అవసరాలకు మాత్రం వాడుకొని అవసరం తీరిపోయిన తర్వాత నువ్వు ఎవరో నేనెవరో అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక్కడ ఎప్పుడైనా కానీ 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి కానీ మనం ఒక్క చేత్తో ఎంత కొట్టినా కూడా సౌండ్ వస్తుందా? రాదు కదండి. అలాగే వృషభ రాశి వారు కూడా ఈ విషయం దగ్గర మీరు చాలా సీరియస్గా ఉండాలి. ఎప్పుడూ కూడా బంధుత్వాల మీద మీరు గౌరవాన్ని బంధుత్వాలకు ఇవ్వడమే కాదు, మనకు కూడా అవతల వారి నుంచి అంతే గౌరవం, అంతే ప్రేమ, అంతే కేరింగ్ ఇవన్నీ దొరికితేనే మనం అవతల వారి గురించి ఆలోచించాలి తప్ప మనల్ని అవసరాలకు వాడుకొని మనల్ని వదిలేస్తున్నప్పుడు మనమేమి వస్తువులం కాదు. మన యొక్క జీవితం యొక్క రిమోట్ అనేది వారి చేతుల్లో లేదు. ఎప్పుడు ఎలా రిమోట్లో బటన్ నొక్కితే అలా మనం ఆడటానికి అది ఒక్కటి తెలుసుకోండి. ఎందుకంటే ఇంత ప్రేమ అనేది, ఇంత మంచితనం అనేది ఈ రోజుల్లో పనికిరాదు. అది చాలా వరకు కూడా నష్టాలను తీసుకొచ్చి పెడుతుందే తప్ప లాభాలను తీసుకురాదు. ఇక ముఖ్యంగా వృషభ రాశి వారు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా డబ్బు పరంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ మధ్య కొంత ప్రాపర్టీ అనేది వేరేది ఏదైనా కానీ ల్యాండ్ కానీ లేదంటే ఇల్లు కానీ లేదంటే కనుక కార్ కానీ లేదంటే బైక్ కానీ ఇంట్లోకి అవసరమైన చిన్న చిన్న వస్తువులు కానీ ఇవన్నీ తీసుకొని వీటికి ఈఎంఐలు కట్టుకోవడం, బ్యాంకులో నెల వచ్చేసరికి ఈఎంఐలు కట్టలేకని చెప్పి ఒక టెన్షన్ రావటం, స్ట్రెస్ ఎక్కువైపోవడం, కోపం ఎక్కువగా పెరగటం, ఆవేశం అనేది ఎక్కువ అవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి కొంచెం ఆ స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గించుకోవడం కోసం టైంకి తినడం, కంటి నిండా నిద్రపోవటం, ఎంత ఆలోచించినా కూడా ఎక్కడా కూడా మార్పు రాదు. మనం
కొత్తగా ఏదైనా ప్రయత్నించి మన జీవితంలో ఏదైనా మరొక మెట్టు ఎక్కితేనే తప్ప ఇక్కడ జీవితాల్లో అద్భుతాలు అనేవి జరగవు. అయినప్పటికీ కూడాను మనకి కొన్ని శాస్త్రాలను అనుసరించి కొన్ని ఇలా ఉండాలి, కొన్ని అలా ఉండాలి, కొన్ని ఇంట్లో ఉండకూడదు, కొన్ని ఇంట్లో నుంచి తీసేయాలి, కొన్ని ఈ విధంగా చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చెప్పి మనకి పెద్దవాళ్ళే శాస్త్రాల్లో రాశారు. కాబట్టి ఈ యొక్క వస్తువులైతే మీరు డిసెంబర్ 31 లోపు తీసేయండి. ఇప్పుడు మీరే కాదండి, ఎవరైనా కానీ, ఇప్పుడు నేనైనా కానివ్వండి, ఈ 2025వ సంవత్సరంలో ఎన్నో కష్టాలను అనుభవించాము, ఎన్నో బాధలను చూసాము, ఎంతో అనుభవించాము. ఎంతోమంది మనుషుల యొక్క మనస్తత్వాలను కూడా చూసాము. ఎవరు మన వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు అనేది కూడా మనం తెలుసుకున్నాము. అయినప్పటికీ కూడాను ఈ 2026వ సంవత్సరంలో 2025వ సంవత్సరంలో పడిన కష్టాలు మనం పడకూడదు, ఆ బాధలు మనం పడకూడదు. మనం ఈ సంవత్సరం అంతా సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, మొదట ఆరోగ్యంగా ఉండాలి, డబ్బు పరంగా బాగుండాలని చెప్పి కోరుకుంటాము. అలాగే మీరు కూడా కోరుకుంటారు. కాబట్టి మీరు ఈ 4 వస్తువులను అయితే మొదట ఇంట్లో నుంచి అయితే తీసి బయటపడేసేయండి. ఈ యొక్క వృషభరాశి వారు మొదటగా మనం పూజ గది నుంచి మొదలు పెట్టుకుందాము. మీరు మీ ఇంట్లో పూజా మందిరం ఏ విధంగా ఉంది అనేది ఒకసారిగా గమనించుకోండి. మీరు పూజ అనేది రెగ్యులర్గా చేయడానికి కొంచెం సంకోచిస్తూ ఉంటారు. అది మీ యొక్క పని ఒత్తిడి వలన కానివ్వండి, లేదంటే ఎప్పుడైనా సెలవు వస్తే కాస్త రిలాక్స్ అవుదాము అన్న ఉద్దేశంతోటైనా కానివ్వండి, లేదంటే పని ఉన్నప్పుడు కాస్త హడావిడిగా వెళ్ళిపోతూ కాస్త ఆ యొక్క పూజను పక్కన పెట్టేయడమైనా కానివ్వండి. ఇది 2026వ సంవత్సరం నుంచి నిత్యం దీపారాధన చేసుకోండి. ఇంట్లో ఏదన్నా అడ్డంకులు వస్తే తప్ప మిగతా రోజుల్లో మాత్రం నిత్యం దీపారాధన చేసుకోండి. ఇక పూజ గదిలో మీ ఇంట్లో బూజు ఉంటుంది, చూసుకుంటున్నారో లేదో మరి. ఇంట్లో బూజు ఎక్కువగా గదిలో ఆ యొక్క పూజ గదిలో ఉండటం, లేదంటే నైవేద్యంగా పెట్టిన తాంబూలం తమలపాకులు ఎండిపోయి, అరటిపళ్ళు మగ్గిపోయి, ఆ యొక్క దీపారాధన దగ్గర పెట్టిన పంచదారకు చీమలెక్కి అలా చూడడానికి కొంచెం అసహ్యకరంగా కనిపిస్తూ ఉండటం, ఆ యొక్క పూజా మందిరం దగ్గరికి వెళ్ళగానే ఏదో నెగిటివ్గా, ఏదో బ్యాడ్ స్మెల్ రావటం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటే వెంటనే పూజా మందిరాన్ని మొదట శుభ్రం చేసుకోండి. ఎందుకు అంటే పూజా మందిరం అనేది మనకి కలకలాడుతూ ఉండాలండి. ఎప్పుడూ కూడా పూజా మందిరాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. మన ఇంట్లో మన ఒంటిని, మన శరీరాన్ని మనం రోజు 2 పూట్ల స్నానం చేస్తున్నాం. అటువంటిది మనకి ఈ శరీరాన్ని ఇచ్చి మనకి ఒక జీవాన్ని పోసి మనల్ని ఈ భూమి మీదకి తీసుకొచ్చిన భగవంతుడిని మనం నిర్లక్ష్యం చేస్తే ఎలా చెప్పండి? మనం ఇక్కడ భూమి మీద చేస్తున్న పుణ్యకార్యం ఏదన్నా ఉంది అంటే మనం భగవంతుడిని స్మరించుకొని రోజు దీపం పెట్టడం, తల్లిదండ్రులు గౌరవించడం, ఇంకా ఇంతకు మించి ఏదీ ఉండదు. కాబట్టి ఆ యొక్క పూజా మందిరాన్ని శుభ్రంగా ఉంచుకోండి. ఇక దేవుడి చిత్రపటాల విషయానికి వస్తే ఎప్పుడూ కూడా ఒక చిత్రపటం అనేది 2, 3 ఉండకూడదు, ఒకటే ఉండాలి. ఒకవేళ ఎక్స్ట్రా ఉంటే లేని వారికి ఇచ్చేయండి, లేదంటే గుడిలో పెట్టేయండి, లేదంటే పారే నీటిలో పడేసేయండి, మంచినీటిలో పడేసేయండి. ఒక్కటే ఉండాలి. ఇక పూజ చేసేటప్పుడు ఇప్పుడు దీపారాధన చేసుకున్న కుందులు ఇరిగిపోయినట్లు ఉండటం, నలిగిపోయినట్లు ఉండటం, పగిలిపోయి క్రాకులు ఇచ్చి ఉంటే అవి వెంటనే మార్చేసేయండి. వాటిని మార్చేసి కొత్త సంవత్సరం నుంచి కొత్తవి తెచ్చుకొని వాటిలో దీపారాధన చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు మనస్ఫూర్తిగా మంచిగా చేసుకోవాలే కానీ 2 పూలు పెట్టుకొని చేసుకున్నా కూడా చాలండి. కానీ పూజా మందిరం ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే తీసిపడేయండి. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక ఇది మొదటిదనమాట. ఇక రెండవది ఏంటంటే పనికిరాని వస్తువులు. ఇప్పుడు ఆడవాళ్ళకి చెప్తున్నాను. ఆడవాళ్ళు ఏంటంటే ఏదైనా కానీ కొంచెం పిసినారితనం ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్నాను, నాకు కూడా ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో ఏదైనా పనికిరాని వస్తువు అంటే అబ్బా ఇది ఏదో ఒక సమయంలో ఉపయోగపడుతుందిలే అని చెప్పి పక్కన పెట్టేస్తూ ఉంటాము. పిల్లలకి ఇప్పుడు కబోర్డ్లో బట్టలు పెడుతూ ఉంటాము కదండి. ఇలా బట్టలు పెట్టినప్పుడు వాళ్ళకి సైజ్ తక్కువైపోయిన బట్టలు, ఇంకా ఎప్పటి నుంచో ఉన్న బట్టలు ఇలా అన్నీ పెట్టేసి కుక్కేస్తూ ఉంటాం. ఇలా బట్టలు కొంచెం ఎక్కువగానే ఉంటున్నాయి. ఇవేంటి మనకి బట్టలు ఎక్కువై కొద్దీ స్పేస్ అనేది తక్కువైపోతుంది ఇంట్లో. దీనివల్ల ఏంటంటే ఒకటి లాగితే 4 కింద పడిపోతున్నాయి. అలా ఉండకూడదు. అది సామాన్ దగ్గరైనా కానీ, బట్టల దగ్గరైనా కానీ అవసరమైనంత వరకు మాత్రమే స్పేస్ అనేది ఇంట్లో పెట్టుకోండి. అవసరం లేని పేదవారికి ఇచ్చేసేయడం, లేదంటే
పడేయడం కానీ ఇటువంటివి చేయండి. పడేయడానికి ప్రాణం ఒప్పకపోతే అది ఇంట్లో మనకి నెగటివిటీని తీసుకొస్తుంది. అలా ఒకటి లాగితే 4 పడినప్పుడు మన మనసంతా గందరగోళం అయిపోతుంది. సో దానివల్ల మనం పని మీద శ్రద్ధ పెట్టలేము. దానివలన రోజంతా కూడా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. అలాగే వంటగదిలో కూడా మనం ఇప్పుడు ఇంట్లో కడుపు నిండా తినడానికి, వంట చేసుకోవడానికి వంటగది శుభ్రంగా ఉండాలి. కాబట్టి ఆ యొక్క వంటగదిలో కూడా అవసరమైనవే పెట్టుకోండి. ఎక్స్ట్రా ఉన్నవి మార్చేసేయండి. ఇదొకటి తెలుసుకోవాలి. తర్వాత ఏంటంటే పగిలిపోయిన అద్దాలు ఇంట్లో ఉంచుకోవడం, పగిలిపోయిన గోడ గడియారాలు ఇంట్లో ఉంచుకోవడం, అంతేకాకుండా పగిలిపోయిన కిటికీ అద్దాలని అలా ఉంచేసుకోవడం, ఇటువంటివన్నీ కూడా ఉంచకూడదు. పాత సంవత్సరంలోనే ఇవి మార్క్ చేసుకోండి. పగిలిన అద్దాలు తీసిపడేయండి. చక్కగా కొత్త అద్దాలు తెచ్చుకోండి. అద్దం ఎంత అవుతుంది చెప్పండి? కిటికీలు కూడా చాలామందికి పగిలి ఉంటే వాటికి ఏదో పేపరో ఏదో అంటించుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఎంత ఖర్చు అయినా కానీ ముందు ఆ యొక్క దరిద్రాన్ని తొలగించుకుంటేనే ఇంట్లోకి మనకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇప్పుడు మనమే ఉన్నాము. ఉదాహరణకి ఇప్పుడు ఎవరైనా ఇంటికి వెళ్ళి ఒక 10 రోజులు ఉండాలని చెప్పి అనుకుంటున్నాము. ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు జరుగుతూ, ఇంట్లో అంతా అలంకరణ సరిగ్గా లేకుండా ఉండి, ఇల్లంతా కూడా పిచ్చి పిచ్చిగా ఉండి, బూజులు వేలాడుతూ ఉండి, ఇంట్లో దుర్వాసన వస్తూ ఉండి, ఇంట్లో వారు సరిగ్గా లేకుండా ఉండి, ఇలా ఇల్లంతా కూడా రోతగా ఉంటే మనకి ఎలా అనిపిస్తుంది? ఆ ఇంటికి వెళ్ళాలనిపిస్తుందా? మనం మానవులం, మనకే ఆ ఇంట్లోకి వెళ్ళాలనిపించదు కదా. అటువంటిది మహాలక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే ఆ ఇల్లు ఎంతో శుభ్రంగా ఉండాలి. ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఇంటి వాతావరణం అనేది నీట్గా ఉండేలా చూసుకోండి. ఇది ముఖ్యమైన విషయం. పనికిరాని అద్దాలు, ఇక నూనె క్యాన్లు ఉంటాయి చాలామందికి. ఎంత ఘోరంగా ఉంటాయంటే జిడ్డు పట్టిపోయి ఉంటాయన్నమాట. అవి సంవత్సరాల తరబడి వాడుతూ ఉంటారు. వాడండి, తప్పులేదు, కానీ శుభ్రం చేసుకొని వాడండి. లేదంటే కనుక ఒకటి తీసి పాతవి పడేసి కొత్తది తెచ్చుకోండి. అది కూడా మనకి దరిద్రానికి చిహ్నాలు అనమాట. ఇవన్నీ కూడా. ఇక మూడవది ఏంటంటే చనిపోయిన వారి వస్తువులు. చనిపోయిన వారు ఏంటంటే మన పెద్దవాళ్ళు, మనకి గౌరవం. వాళ్ళంటే మనకి ఎంతో ప్రేమ ఉంటుంది, ఎంతో రెస్పెక్ట్ ఉంటుంది. వాళ్ళని మర్చిపోలేని జ్ఞాపకాలు ఎన్నో మన జీవితంలో ఉంటాయి. కాదు అని చెప్పట్లే. అలాంటి వారు ఏంటి అంటే చనిపోయిన వారి గుర్తులుగా వారి యొక్క బట్టలు ఉంచుకుంటూ ఉంటారు. వారు వాడిన బెడ్షీట్లు ఉంచుకుంటూ ఉంటారు. వారు వాడిన వస్తువులను ఉంచుకుంటూ ఉంటారు. అది మీకు వారి మీద ఉన్న ప్రేమను చూపిస్తుంది. నిజమే, కాదని అనడం లేదు. కానీ మనకి శాస్త్రాల ప్రకారం ఏం చెప్తున్నారంటే చనిపోయిన వారి వస్తువులు ఇంట్లో ఉంచుకోకూడదని చెప్పి మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి చనిపోయిన వారి యొక్క వస్తువులు ఉంటే వెంటనే తీసి బయటపడేసేయండి. దీన్ని మీరు చనిపోయిన వారిని అగౌరవపరచడం అవ్వదు. మీ ఇంట్లో ఆ యొక్క నెగిటివ్ అనేది ఉండకుండా మీరు చేసుకున్నట్లు అవుతుంది. ఎందుకంటే ఆ వస్తువులు కళ్ళు చూసినప్పుడు ఏమవుతుందంటే మన కళ్ళు చెమ్మగిలుతాయి. మనకి ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క పాత జ్ఞాపకాలన్నీ కూడా గుర్తొచ్చేస్తూ ఉంటాయి. అలా గుర్తొచ్చినప్పుడు మనకు రోజంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. ఏ పని చేయబుద్ధి కాదు, ఎక్కడికి వెళ్ళబుద్ధి కాదు. రోజంతా కూడా డేలా పడిపోతామన్నమాట. బలహీన పడిపోతాము. మానసికంగా చాలా వరకు కూడా మనకి నెగిటివ్ ఎఫెక్ట్ని అయితే చూపిస్తుంది. కాబట్టి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక చనిపోయిన వారి వస్తువులు తీసి బయటపడేసేయండి. వాళ్ళ యొక్క బైకులు కానీ, స్కూటీలు కానీ, బళ్ళు కానీ ఏవైనా ఉంటే వాటిని మార్చేసుకొని డబ్బు రూపంలో ఉంచుకోండి. లేదంటే బంగారం ఉంటే కనుక ఆ బంగారాన్ని కూడా కరిగించి ఏదన్నా కడియం రూపంలో అట్లాంటివి చేయించుకోండి. అంతే తప్ప వారి యొక్క జ్ఞాపకాలు ఎంతవరకు మనం పక్కన పెట్టేశామో అన్నది మనకి ముఖ్యం. ఆ ఒక్క విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉండాలండి. లేదంటే మాత్రం చాలా నెగిటివిటీ అనేది వచ్చేస్తుందన్నమాట. ఇక ఆ తర్వాత 4వది ఏంటి అంటే గోడ గడియారాలు. గోడ గడియారాలు చాలామంది ఇంట్లో అలా ఆడకుండా ఉంటూ ఉంటాయి. చాలామంది కూడా ఇప్పుడు ఈ మొబైల్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఆ మొబైల్లోనే టైం అనేది ఎంత అయిందో చూసుకొని అలా మొబైల్ తీసుకొని వాడుతూ తిరుగుతూ మొబైల్ ఓపెన్ చేసి టైం చూసుకుంటారు. అబ్బా ఇప్పుడు బ్యాటరీలు అయిపోతే ఏముందిలే అని చెప్పేసి ఆ టైంని అలా వదిలేస్తూ గడియారాన్ని అలా వదిలేస్తూ ఉంటారు. గోడ గడియారాలు అనేవి మీకు బ్యాటరీలు వెళ్ళినప్పుడు వాటిని తీసి బయటపడేసేయండి. కానీ అది గోడకు ఉన్నప్పుడల్లా మన కంటి చూపు
దాని మీదకి వెళ్తుంది. అది మనకి ఆగిపోయిన సమయాన్ని చూపిస్తుంది. దానివల్ల ఇంట్లో నెగిటివిటీ పెరుగుతుంది. ఎప్పుడూ కాలం అనేది ఆగిపోకూడదు. కాలం అనేది తిరుగుతూ ఉండాలి. కాలానికి చాలా విలువ ఉంది. మనం ఒకసారి కోల్పోయిన కాలం మళ్ళీ మన కోసం తిరిగి రాదు. అంతటి గౌరవాన్ని కాలానికి ఇవ్వాలి, సమయానికి ఇవ్వాలి. కాబట్టి గోడ గడియారాలంటే మీకు బ్యాటరీలు వేసే టైం లేనప్పుడు ఇవన్నీ వేస్ట్ అనుకుంటే వాటిని తీసేయండి. ఉంటే బ్యాటరీలు వేయండి. అలాగే పగిలిపోయిన గోడ గడియారాలు ఉంటే తీసి బయటపడేసేయండి. అంతేకాకుండా క్యాలెండర్లు, ఇక క్యాలెండర్ల విషయానికి వస్తే కుప్పలు కుప్పలు ఇప్పుడు ఎటు సంవత్సరం ఎండింగ్కి వచ్చింది. బట్టల షాప్కి వెళ్తే ఒక క్యాలెండర్, గోల్డ్ షాప్కి వెళ్తే ఒక క్యాలెండర్, ఫ్యాన్సీ షాప్కి వెళ్తే ఒక క్యాలెండర్. పిల్లలకి స్కూల్లో 2-3 పిల్లలు ఉంటే 2-3కి 3 క్యాలెండర్లు ఇస్తారు. ఇవన్నీ ఏంటంటే ఒకదాని మీద ఒకటి ఇలా ప్లేస్ లేకపోయినా పడేయటానికి ప్రాణం ఒప్పదు. ఫస్ట్ వాటిని ప్రాణం ఒప్పక ఏం చేస్తామంటే ఒకదాని మీద ఒకటి అలా పెట్టేసుకుంటూ ఉంటాము. ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇంట్లో నెగిటివిటీ ఏర్పడుతుంది. అన్నీ మనకు చెత్తలాగా కనిపిస్తూ ఉంటాయి. దీనివలన నెగిటివిటీ ఎక్కువైపోయి ఇంట్లో ఒక రకమైన అసహ్యకరమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. మీకు అవసరం లేని వస్తువు ఇంకా వేరే వాళ్ళు లేని వాళ్ళు ఉంటారు కదండి, అవి లేని వాళ్ళకి ఇచ్చేసేయండి. మీకు అవసరమైంది, ముఖ్యమైనది, తిథులు, నక్షత్రాలు, పండగలు అవన్నీ ఒక క్యాలెండర్ ఉంచుకోండి, సరిపోతుంది. అలాగే క్యాలెండర్ కూడా ఇప్పుడు జనవరి అయిపోతుంది అనుకోండి, చాలామంది తిప్పరు, వదిలేస్తారు. వదిలేసి ఆ ఫస్ట్ పేపర్ని పైకెత్తి చూసుకుంటారు. ఫిబ్రవరి నెల ఇది ఇప్పుడు ఇవాళ ఎన్నో తారీఖు, ఏ రోజు పండగ వచ్చిందని చెప్పి దాన్ని పైకెత్తి చూసుకుంటారు. కానీ క్యాలెండర్ని మాత్రం మడిచి మాత్రం పెట్టరన్నమాట. అది కూడా మీకు ఒక నెగిటివ్ ఎనర్జీని చూపిస్తుంది. కాబట్టి క్యాలెండర్ని కూడా ఎప్పటికప్పుడు మంత్ ఎండింగ్ రాగానే క్యాలెండర్ని తిప్పడం అయితే నేర్చుకోండి. క్యాలెండర్లు కూడా మీకు ఒకదానికంటే ఎక్కువ ఉండకూడదు. ఇక గాజు గ్లాసులు, పింగాణీ గ్లాసులు, గాజు కప్పులు, పింగాణీ కప్పులు, పింగాణీ ప్లేట్లు, అన్నం తినే ప్లేట్లు, స్టీల్ అయినా కానీ గాజు గ్లాస్ అయినా కానీ ఇలా పగిలిన, చిట్లిన, క్రాక్ ఇచ్చినవి కూడా వాటిని వెంటనే తీసి పడేసేయండి. మీకు 2 ఉంటే, 3 ఉంటే, 4 ఉంటే 4 గ్లాసులో ఉంచుకోండి. తోమడానికి కూడా మనకి సమయం తక్కువ అవుతుంది. ఈ రోజుల్లో ఏంటంటే అవసరం ఉన్నా లేకపోయినా డీమార్ట్కి వెళ్తే 4-5 కప్పులు కొనుక్కోవాలి. అవి పగిలితే మళ్ళీ వాటికి ప్రాణం ఒప్పదు. ఆ ప్రాణం ఒప్పక ఏంటంటే వాటిని ఇంట్లోనే పెట్టుకుంటారు. దీనివల్ల ఇల్లంతా కూడా ఒక ఎలా అయిపోతుందంటే ఇరుకిరుగ్గా అయిపోతూ ఉంటుందన్నమాట. సో వీటన్నింటినీ కూడా తీసి బయటపడేయాలి. ఇక ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే పిల్లల స్కూల్ బ్యాగులు. సంవత్సరాల తరబడి పిల్లల స్కూల్ బ్యాగులు అనేవి ఒక్కటే వాడుతూ ఉంటారు. అవి చినిగిపోతాయి. అవి చాలా వరకు కూడా చూడడానికి చండాలంగా, అసహ్యంగా ఉంటాయి. ఎప్పుడూ కూడా ఉతకరు. వాటిని ఉతికి చినిగిన దగ్గర నీట్గా కుట్టించి వాటిని వాడుకోండి, తప్పులేదు. పిల్లలకు పొదుపు నేర్పించడం కూడా అలవాటు చేయాలి. కానీ మీరు ఉతకకుండా, చినిగినవి కుట్టించకుండా పిల్లల్ని ఆ బ్యాగులు తీసుకోమని వెళ్తే ఆ పిల్లలకి సరస్వతీదేవి ఎలా నిలిచి ఉంటుంది చెప్పండి. పిల్లలకు నెగిటివ్ శక్తి రాకుండా ఎలా ఉంటుంది? పిల్లలకు కూడా అనిపిస్తుంది కదా, అందులో వారి పసి మనసులో వాళ్ళకేంటంటే ప్రతిదీ అందంగా కనిపించాలి, ఆహ్లాదకరంగా ఉండాలి. కాబట్టి వీలైతే ఆ బ్యాగులు తీసేసి కొత్తవి తీసుకోండి. లేదంటే వాటిని శుభ్రపరిచి చక్కగా మంచిగా కంఫర్ట్ వేసి మంచి స్మెల్ వచ్చేటట్లుగా చేసి చినిగిపోయిన దగ్గర మంచిగా కుట్టించి నీట్గా తయారు చేసి పిల్లలకి బ్యాగులు ఇవ్వండి. దయచేసి పాతవి చండాలంగా పిచ్చిగా ఉన్న బ్యాగులు అయితే పిల్లలకి ఇవ్వద్దు. అది వారి యొక్క భవిష్యత్తు మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. అలాగే బెడ్షీట్లు కానివ్వండి, కప్పుకునే దుప్పట్లు కానివ్వండి, లేదంటే ముఖ్యంగా ఈ యొక్క స్వెటర్లు ఇటువంటి వాడుతూ ఉంటారు కదా, ఈ వింటర్లో కండువాలు కానీ ఇవి చినిగిపోయినవి ఉంటే తీసి పడేసేయండి. ఈ యొక్క చినిగినవి అంటే ఇంట్లో ఉండకూడదు. అవి దరిద్రానికి సంకేతాలు. కాబట్టి ఈ యొక్క 4 వస్తువులు అనేవి ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అవి మీ ఇంట్లో ఉంటే ఈ డిసెంబర్ 31 లోపు మీరు తీసి బయటపడేస్తేనే మీకు మంచిగా పాజిటివిటీ అనేది ఇంట్లో పెరుగుతుంది. అన్ని విధాలా బాగుంటుంది. అన్ని పూజలు చేస్తున్నాం కదా, అంత దానాలు చేస్తున్నాం కదా, అన్నీ మంచి పనులే చేస్తున్నాము అని అనుకుంటూ ఉంటారు. మాకెందుకు ఈ దరిద్రం వెంట వేధిస్తుందని చెప్పి చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు. అసలు విషయాలు
వారికి తెలియదు. కాబట్టి ముఖ్యంగా గుర్తుంచుకోండి. మీకు నెగిటివ్ శక్తి అనేది ఎక్కడి నుంచో రాదు. ఇప్పుడు బయట నుంచే వేరే వాళ్ళ కన్ను దిష్టి నుంచి వచ్చేది వేరు అది ఉంటుంది. కానీ ఇంట్లో వీటిని ఉంచేసుకోవడం వలన లేనిపోయిన అనారోగ్య సమస్యలు, తలనొప్పులు, వ్యాపారం రంగంలో వృద్ధి లేకపోవటం, అప్పుల పాలైపోవటం, మనిషి ఎప్పుడూ కూడా స్ట్రెస్గా ఉండటం, చిరాగ్గా ఉండటం, కోపం ఆవేశం ఎక్కువగా తెచ్చుకోవటం, ఇల్లంతా కూడా పిచ్చి పిచ్చిగా గందరగోళంగా ఉండటం, ఇలా ఉండటం వలన ఇంట్లోకి జ్యేష్ఠాదేవి అడుగు పెడుతుంది, లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. ఇందాక నేను చెప్పాను కదండి, మనం చెత్తగా ఉన్న దగ్గరికి వెళ్ళి మనం ఒక 10 రోజులు ఉంటామా? మరి ఆ మహాలక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ఎంత శుభ్రంగా ఉండాలి ఇల్లు. కాబట్టి డిసెంబర్ 31 లోపు ఈ వస్తువులు తీసి బయటపడేయండి. లేదంటే మాత్రం మళ్ళీ కొత్త సంవత్సరంలో నరకాన్ని అనుభవించక తప్పదు. తీసేసి చూడండి, మీ జీవితం ఎంత సంతోషంతో నిండిపోతుందో. మానవ ప్రయత్నం తప్పకుండా చేయాలి. అర్థమైంది కదండి. మరి వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లు అనిపిస్తే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇచ్చి, అలాగే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓ మహాలక్ష్మీదేవి అయిన నమః అని కామెంట్ చేయండి. మొదటిసారి మన ఛానల్లోకి వస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.